తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి, అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్కి అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా, 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ ఈ సమావేశం చూసిన